హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి ఎలా అరెస్ట్ అయ్యారు, ఇమ్మడి రవి చేసిన దానికి టిఎఫ్ఐ ఫెయిల్యూర్ ఏంటి, టిఎఫ్ఐ మిస్టేక్స్ కూడా ఉన్నాయా, ప్రజలు ఐబొమ్మ రవికి మద్దతు ఎందుకు ఇస్తున్నారు, సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు, ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోలో ముందుకెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి గైస్, కొంతమంది షేర్ చేయండి. అదొక్కటే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ గైస్, ఐబొమ్మ ఇమ్మడి రవి మీదైతే సినిమాటోగ్రఫీ యాక్ట్, ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్, ఎన్బిఎస్ ఈ 4 అప్లికబుల్ అవుతాయి. ఈ 4 అప్లికబుల్ అయినా కూడా తనకి సారీ హెల్త్ బాగాలేదు, 3 months నుంచి 3 years జైలు శిక్ష అండ్ 3 to 5 lakhs ఫైన్ ఇదే పడేది. ఓకే సరే, ఓకే తన మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, ఇక చట్టంలో ఎలాంటి ఉంటే తనకి ఆ శిక్ష పడుతుంది, తన శిక్షకి అర్హుడు, ఓకే వదిలేద్దాం. ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద మనుషులు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళలో విజయ్ దేవరకొండ, రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, శ్యామ్ల, నిధి అగర్వాల్, ప్రణీత హీరోయిన్, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పలేనేడా. ఇంకెందుకు, ఆహా అయితే ఆహాలో అల్లు అరవింద్ గారి ఆహాలో డైరెక్ట్ గా ప్రదీప్ మాచిరాజు ప్లస్ సుధీరు ఆ షోస్ లోనే డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నాడు. సర్కార్ గారి పాట ఏదో షోలు ఉన్నాయి, ఆ షోస్ లోనే ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళందరికి కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి మర్యాదపూర్వకంగా పిలిచి జస్ట్ వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేసి పంపించేశారు 1-2 రోజుల్లో. అది జస్ట్ నోటీసులు ఇచ్చి గౌరవపూర్వకంగా పిలిచి. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులు ఒక న్యాయం, ఇమ్మడి రవికి ఒక న్యాయం. ఇదే నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు చనిపోయినారు, లైఫ్ లాస్ట్ అయింది. ఇప్పుడు ఇమ్మడి రవి చేసిన దానికి మీకు జస్ట్ ఫైనాన్షియల్ క్రైసిసే, ఫైనాన్షియల్ ఇష్యూసే. కానీ ఈ పెద్ద మనుషులు చేసిన దానికి చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న మనుషులే చనిపోయినారు. అంటే లైఫ్ కాస్ట్ డిఫరెంట్ కదా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక మనిషి చనిపోయాడు అంటే అది ఇంపాక్ట్ టోటల్ ఫ్యామిలీ మీద పడుతుంది. వీళ్ళని నమ్మే కదా బెట్టింగ్ స్టార్ట్ చేసింది, వీళ్ళు ప్రమోట్ చేసిన దానికే కదా. అంటే వీళ్ళు బెట్టింగ్ ప్రమోట్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని ప్రజలు చనిపోయిన దానికేమో ఏం లేదు అసలు. కానీ ఇమ్మడి రవి మీద మాత్రం తను మూవీస్ లో 1x బెట్టు అవి ఇవి ప్రమోట్ చేశాడు, ఇది మాత్రం వస్తుంది. ఏం న్యాయం ఇది, ఏం న్యాయం? ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇప్పుడు ప్రజలు ఉన్నారబ్బా, సింపుల్ గా ప్రజలు ఉన్నారు, ఎందుకు వెళ్ళి వెబ్సైట్స్ లో మూవీ డౌన్లోడ్ చేసుకుంటున్నారు? ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకంటే టికెట్ ప్రైజెస్ కాస్ట్ ఎక్కువ కాబట్టి. మీరు చూస్తే ఈ డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు వెళ్ళి మా సినిమాకి బడ్జెట్లు ఎక్కువైనాయి, మా టికెట్ ప్రైజులు పెంచండి అని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ టికెట్ ప్రైజులు పెంచుతుంది, ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద పడుతుంది. ఇప్పుడు రిచ్ కిడ్స్ కొంటారబ్బా, రిచ్ పీపుల్ చూస్తారు. నువ్వు 1000 కాకపోతే 2000 కాకపోతే 10,000 పెట్టు, చూస్తారు వాళ్ళు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కదా. 150 రూపీస్, 200 రూపీస్ ఉన్న టికెట్ మాల్స్ లో, మల్టీప్లెక్స్ లో 500, 1000, ఫ్యాన్ షోలు అయితే 10,000, ఇంత రేట్లు పెంచితే ఎవరు చూస్తాడు? అంటే పేదవాళ్ళ నుంచి సినిమాని దూరం చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు లేని వాడు ఏం చేస్తాడు? అంత ఖర్చు పెట్టి చూసే వాళ్ళకి ఎందుకు అని చెప్పి ఇలాంటి వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తాడు. ఇక్కడ ఇష్యూ ఎవరిది? టిఎఫ్ఐది. మీరు పెట్టే టికెట్ ప్రైజెస్ వల్లే సామాన్యుడు వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటున్నాడు మూవీస్. ఓకే, మూవీ చూపించిన వాడు, అంటే వీళ్ళకి ఫ్రీగా మూవీ ఇస్తున్నవాడు వీళ్ళకి దేవుడు అయిపోయాడు, మీరు దేయాలు అయిపోయారు. అది మ్యాటర్. అండ్ ఇంకొకటి, హీరోస్ కి, హీరోయిన్స్ కి అంత రెమ్యూనరేషన్లు ఎందుకు? డైరెక్టర్లకి అంత పే ఎందుకు చెప్పు? ఫ్యాన్స్ ఏమన్నా మిమ్మల్ని 1000 crores, 2000 crores, 5000 crores పెట్టి మూవీలు తీయమంటున్నారా? మీరు పాటికి మీరు మీ బడ్జెట్లు మీరు పెంచుకోబోయి మూవీలు తీస్తున్నారు. ఓకే, ఆ మూవీలకి మళ్ళీ పెట్టిన దాన్ని వసూలు చేసుకోవడానికి ప్రజల నుంచే కదా మీరు వసూలు చేస్తున్న ప్రతి ఒక్క రూపాయి ప్రజల సొమ్ము, అది మీరు వసూలు చేసుకుంటున్నారు. దానికి మీరు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుని టికెట్ ప్రైజులు పెంచుకుంటున్నారు. ఈ భారం మొత్తం ఎండ్ ఆఫ్ ద డే మిడిల్ క్లాస్ పీపుల్ మీద పడుతుంది. ఓకే, మీ సినిమా రేట్లు, మీరు పెట్టే ప్రైజెస్, ఆ మాల్స్ లోకి వెళ్తే పాప్కార్న్, నాచోస్, స్నాక్, ఏ స్నాక్ ఐటమ్ తీసుకున్నా ఒరే నాకు అర్థం కాదు ఏంటంటే 100 ml కూల్ డ్రింక్, 100 ml కూల్ డ్రింక్ 300 రూపీస్. 10 రూపీస్కి వచ్చే పాప్కార్న్ 150 రూపీస్, 200 రూపీస్. 5 రూపీస్ టు 10 రూపీస్ వచ్చే సమోసా 70 రూపీస్, 80 రూపీస్, 120 రూపీస్. ఇవన్నీ పెడితే
ఒక సామాన్యుడు ఫ్యామిలీతో ఒక మాల్ కో మల్టీప్లెక్స్ కో వెళ్ళి చూడాలంటే వాడు 3-4 రోజులు పడిన కష్టం ఆ ఒక్క సినిమా చూడడానికి వాడు పెట్టాల. ఇవన్నీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫెయిల్ అవుతుందబ్బా. ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులు రవి అరెస్ట్ అయ్యాడని చెప్పి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే, ఓకే తను మీకు సంఘ సేవ ఏం చేయట్లేదు, మీ డేటా దొబ్బేస్తున్నాడు, మీ దొబ్బేసిన డేటాని డార్క్ వెబ్ లో అమ్ముకుంటున్నాడు. యాక్చువల్లీ కరెక్ట్ అనుకోవచ్చు, ఓకే డేటా దొబ్బేస్తున్నాడు అన్ని ఓకే. మీరు డేటా దొబ్బేస్తున్నాడు, డార్క్ వెబ్ లో అమ్మేస్తున్నాడు, ఇది మీకే నష్టము, మాకేం లేదు, తనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మీ డేటా ప్లస్ తను ప్రమోట్ చేసే దాని మీదే అని మీరు అంటున్నారు. ఓకే, ఇన్ని మాట్లాడిన వాళ్ళు హీరో హీరోయిన్ రెమ్యునరేషన్ ఎందుకు, డైరెక్టర్కి అంత పే ఎందుకు, టికెట్లు అంత కాస్ట్ ఎందుకు పెట్టాలి, అంత హై బడ్జెట్ లో మూవీలు ఎందుకు తీయాలి, ఫ్యాన్స్ మిమ్మల్ని ఏం అడగట్లేదు కదా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ లైవ్ లో ఆన్సర్ చేస్తుంటే బాగుండేది. ఇవన్నీ ఆన్సర్ చేయరు, వీటి గురించి ఎవరు మాట్లాడరు. మిడిల్ క్లాస్ వాడు సంక నాకి పోని, వీళ్ళు డబ్బులు వీళ్ళకి రావాలి, వీళ్ళ మూవీ ప్రమోషన్స్ జరగాలి. అదేమన్నా అంటే ఒక ప్రొడ్యూసర్ స్టేజ్ మీదకి వచ్చి హిందీ బడ్జెట్ కంటే తెలుగు బడ్జెట్ ₹1 ఎక్కువ పెట్టాల. ఎవడబ్బా సొమ్ము అండి, నాకు అర్థం కాలేదు. ఎవడబ్బా సొమ్ము ఇది నాకు అర్థం కాలేదు. అంటే పక్క ఇండస్ట్రీ కంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ₹1 ఎక్కువ పెట్టాల టార్గెట్. ఎండ్ ఆఫ్ ద డే నాశనం అయిపోయేది మిడిల్ క్లాస్ పీపుల్ అని ఇంకోటి చెప్తున్నా కదా. ఈ రిచ్ పీపుల్ కి ఏం కాదు అండ్ డబ్బున్న వాళ్ళకి ఏం కాదు, పేదవాడే చివరికి నలిగిపోయేది. మీరు ఆ రూట్ కాజ్ ని నిర్మూలించండి. అసలు ప్రజలు ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటున్నారు వెళ్ళి, మీరు ఆ గ్యాప్ ఉంది చూసినావా, అఫోర్డబుల్ అండ్ వాచింగ్ కి, మూవీ వాచింగ్ కి అఫోర్డ్ చేయని వాళ్ళు ఎందుకు చేస్తున్నారని అది ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయండి. మీ మూవీలు జనాలు థియేటర్లకు వచ్చి మీరు టికెట్ ప్రైస్ అఫోర్డ్ ప్రైస్ లో పెడితే జనాలు థియేటర్లకు వచ్చి చూస్తారు. ఎవడు కాపీ రైట్ ఇది పైరసీ జోలికి వెళ్ళడు. అప్పుడు మీరే చేయబడలే, ఏ వెబ్సైట్లు అన్ని ఆటోమేటిక్ గా మూసుకోపోతాయి, మీరేం చేయబడలే. మీరు ఇట్లా కంటిన్యూ చేస్తే ఈరోజు ఐబొమ్మ వచ్చింది, రేపు ఇంకో బొమ్మ వస్తుంది. అంతే, ఈరోజు ఐబొమ్మ వచ్చింది, రేపు ఇంకో బొమ్మ వస్తుంది. మీకు స్టోరీ చెప్తామమ్మా. రమేష్ అని ఒక పిల్లోడు మూవీ తీయాలని ఫిక్స్ అయ్యాడు. తను ఇంట్లో చెప్పి ఆస్తులు అమ్ముకొని పొలాలు అమ్ముకొని ఒక 2 కోట్లు పెట్టి మూవీ తీశాడు. మూవీ తీస్తే ఏదో ఒక ఫ్రైడే మూవీని రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన ఒక 3 hours కో 4 hours కో ఈ వెబ్సైట్స్ లో మూవీ రిలీజ్ చేశారు. ఇప్పుడు థియేటర్ లో వాడికి 40 లక్షలే వచ్చింది రిటర్న్ వాడికి మూవీలు చూసి. ఇప్పుడు వాడికి ఏమనిపిస్తుంది, వాడు పెట్టుకున్న కళ వాడికి నాశనం అయిపోద్ది. ఇంకో వాడి మూవీ తీయాలనే హోప్ వాడికి ఉండదు. ఓకే, ఇంకో సైడ్ చూద్దాం. ఇప్పుడు క్రిష్ అనేవాడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాడు. వాడు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తే వాడికి 300-400 వస్తాయి. దాంతో వాడి ఫ్యామిలీని వాడు పోషించుకోవాలా. ఒక వీకెండ్ థియేటర్ ప్రైజులు చూశాడు, టికెట్ ప్రైజులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ వాడి ఫ్యామిలీతో మూవీ చూడాలంటే 2,000-3,000 ఖర్చు పెట్టాలా. వాడికి ఏమనిపించిందంటే థియేటర్కి వెళ్ళి చూసే బదులు మనం మూవీని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఈ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మూవీ వచ్చింది, డౌన్లోడ్ చేసుకున్నాడు, ఫ్యామిలీతో ఆ మూవీని చూశాడు. 200-300 పెట్టి చికెన్ తెచ్చుకున్నాడు, ఫ్యామిలీతో మంచిగా తిన్నాడు, మూవీ చూశాడు, ఎంజాయ్ చేశాడు, పడుకున్నాడు. అంటే వీడికి 200 అయిపోయింది. 3,000 కాస్త 200 వచ్చేసింది. అప్పుడు దేనికి అలవాటు పడతారు, దీనికే అలవాటు పడతారు. చెప్తున్నా కదా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ గ్యాప్ ని ఫిల్ చేసే వరకు ఈ వెబ్సైట్లు రాకుండా ఆగవు, వీళ్ళు డౌన్లోడ్ చేయకుండా ఆగరు. ఇప్పుడు ఐబొమ్మ పోయింది, మూవీ రూల్స్ ఉంది, మూవీస్ వ్యాప్ ఉంది, మూవీస్ బ్లాస్ట్ ఉంది, వీటన్నింటిని కూడా బ్యాన్ చేయండి. అది అవ్వదు. ఓకే, మీరు ఏ వెబ్సైట్ ని బ్యాన్ చేసినా ఇంకో వెబ్సైట్ వస్తూనే ఉంటుంది. మీరు ఆ రూట్ కాజ్ ని నిర్మూలించే వరకు ఇది జరుగుతూనే ఉంటది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ అస్. థ్యాంక్ యూ గైస్. ఉంటా, ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ కొత్త వీడియో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ గైస్, టాటా బాయ్.